హాయ్ మై డియర్స్, ఈరోజైతే బ్రోకలీతో పకోడా చేస్తున్నాను. నేనైతే ఇది ఫస్ట్ టైం ట్రై చేస్తున్నాను. ఏదో మొబైల్లో వీడియోస్ చూస్తూ ఒకసారి అనిపించింది బ్రోకలీ తీసుకోవాలని. అయితే వెజిటేబుల్ షాప్కి వెళ్ళగానే తీసుకున్నా కానీ అది ఎలా చేయాలి ఏంటి అసలు కొన్న విషయమే మర్చిపోయాను. యాక్చువల్గా ఒక 4-5 డేస్ వరకు ఒకరోజైతే కొంచెం పాడైపోతుందేమో అనిపించి ఇంకా సడన్గా తీసి వీడియోస్ చూద్దామన్నా కూడా ఇంకా నాకు టైం లేక నాకు తెలిసినట్టుగా చేసేద్దామని ఫిక్స్ అయ్యా. టేస్ట్ అయితే చాలా బాగా వచ్చిందండి. మేబీ ఇది పాతదే అయ్యి ఉండొచ్చు, బట్ నేను ఫస్ట్ టైం ట్రై చేస్తాను. చూస్తున్నారు కదా, దానికోసం అయితే బ్రోకలీని నేను ఫస్ట్ కొంచెం పసుపు ఉప్పు వేసి ఉడికించేసాను బాగా. నెక్స్ట్ అయితే ఒక బౌల్లో కొంచెం ఆయిల్ తీసుకున్న. ఇదైతే ఇలా నేను ఫస్ట్ టైం చేస్తున్నా. ఆయిల్లో పసుపు ఉప్పు కొంచెం గరం మసాలా కారం అలానే కొంచెం జీరా పొడి ధనియా పొడి కూడా వేసుకున్న. అవన్నీ బాగా మిక్స్ చేసాక మెయిన్ ఏంటంటే ఇందులో ఎప్పుడు లేకుండా పెరుగు యాడ్ చేశానండి కొంచెం. అది కూడా బాగా కొంచెం వాటర్ వేసి బాగా మిక్స్ చేసుకుని మనం ఉడకబెట్టుకుని బ్రోకలీని కూడా యాడ్ చేసుకున్నాం. బాగా మిక్స్ అయ్యాక పైన అయితే కొంచెం కార్న్ఫ్లవర్ వేసానండి క్రిస్పీనెస్ కోసం. అది కూడా బాగా మిక్స్ చేసుకొని ఆయిల్ బాగా వేడెక్కాక ఇవన్నీ డీప్ ఫ్రై చేసుకున్నాను. టేస్ట్ అయితే చాలా బాగా వచ్చిందండి. కాకపోతే నేను కొంచెం సాల్ట్ ఎక్కువ వేసేసాను. మీరైతే చూసుకొని వేసుకోండి. నాకే కాదు మా చిట్టల్లికి కూడా చాలా బాగా నచ్చాయి. చూస్తున్నారు కదా, వీడియోలో కనిపించేటట్టు కలర్ అయినాక తీసేయండి. ఎక్కువగా ఫ్రై చేయ అవసరం లేదు, ఎందుకంటే ఆల్రెడీ ఉడకబెట్టినవే కాబట్టి లైట్గా ఫ్రై చేసుకున్నా సరే మనకి సరిపోతుంది. థ్యాంక్ యూ గైస్, బాయ్ బాయ్.